నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మీ ఫ్యూచర్ ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తున్నారా? ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని స్టెప్ టు స్టెప్ గైడ్ చేయడానికి అందుబాటులో ఉంది ఒక నమ్మకమైన ఇమిగ్రేషన్ పార్ట్నర్. దశాబ్దాల అనుభవంతో నిపుణులైన కన్సల్టెంట్లు 100% ట్రాన్స్పరెన్సీతో మీ ఆస్ట్రేలియా కలను నిజం చేస్తోంది F4MG. స్కిల్డ్ మైగ్రేషన్ నుండి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ వరకు పర్మనెంట్ రెసిడెన్స్కి సంబంధించిన అన్ని మార్గాలను ఈజీ చేస్తూ ఎంతో మందిని ఆస్ట్రేలియా పంపిస్తూ విజయవంతంగా నడుస్తున్న సంస్థ F4MG. మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు F4MG హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ సాయి రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సో ఫస్ట్లీ పర్మనెంట్ రెసిడెన్స్ అనేది చాలామంది కళ. సో ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్స్ రావడం ఎలా అంటారు సార్? ఆస్ట్రేలియాకు వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే, ఒకవేళ డిగ్రీ ఉండి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ అవుట్. అంటే వాళ్ళకి ఈ అర్హతలు ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఎస్ మేడం. ఒకవేళ క్యాండిడేట్ 10th క్లాస్ ఉండి, ఇంటర్మీడియట్ ఉండి, డిగ్రీ ఉండి 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ ఆస్ట్రేలియా ల్యాండ్ అవ్వడానికి 99% సక్సెస్ ఛాన్స్ ఉన్నది మేడం, డెఫినెట్లీ. అండ్ అంటే F4MG ద్వారా ఈ PR ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అంటారు సార్? F4MG ద్వారా PR ప్రాసెస్ 9 to 12 months ప్రాసెస్ ఉంటుంది మేడం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఎవాల్యుయేషన్ తర్వాత 95% అండ్ అబోవ్ సక్సెస్ ఛాన్స్ ఉంటేనే మేము అప్లికేషన్స్ తీసుకుంటాము. లేదు అంటే అప్లికేషన్స్ తీసుకోం మేడం. ఎందుకంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్లీ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫ్రాంచైజీ మేడం. పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు, కానీ దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో మేడం? యాక్చువల్లీ పర్మనెంట్ రెసిడెన్సీ ఈజ్ వండర్ఫుల్ ఆప్షన్స్ ఫర్ ఇండియన్స్. సో ఎందుకు పర్మనెంట్ రెసిడెన్సీ చూజ్ చేసుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ US ఆల్మోస్ట్ గేట్స్ క్లోజ్డ్, యూకేలో సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది, సో కెనడా ఆల్మోస్ట్ క్లోజ్డ్. సో ఇండియన్స్కి ఆస్ట్రేలియా ఒక్కటే 2030 వరకు మైగ్రేట్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎందుకు ఆస్ట్రేలియానే మైగ్రేట్ కావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్స్ చాలా బాగున్నాయి, హెల్త్ కేర్ చాలా బాగుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది. ఒకవేళ 9 to 12 monthsలో మనము అక్కడికి మైగ్రేట్ అవ్వచ్చు. పర్మనెంట్ రెసిడెన్స్ రావాలి అంటే IELTS ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి సార్? IELTS అండ్ PTE ఆల్సో. సో IELTS PTE ఎందుకు కావాలి అని అంటే, ఆస్ట్రేలియా నీడ్స్ ఓన్లీ స్కిల్డ్ పీపుల్స్ మేడం యాక్చువల్లీ. సో స్కిల్డ్ పీపుల్స్ నీడ్స్ IELTS ఆర్ PTE ఎగ్జామ్. ఒకవేళ 6+ బ్యాండ్ ఉండి PTEలో 65 స్కోర్ ఉంటే డెఫినెట్లీ ఆస్ట్రేలియాకు మైగ్రేట్ అవ్వచ్చు మేడం. అండ్ ఈ స్కిల్డ్ మైగ్రేషన్ అంటే ఏంటి, అండ్ దీనికి ఎన్ని పాయింట్స్ వస్తే క్వాలిఫై అవుతారు సార్? మేడం, స్కిల్డ్ మైగ్రేషన్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పాయింట్ బేస్డ్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే, 23 నుండి 44 years వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో 23 నుంచి 44 years ఉన్నారు అని అంటే 10th క్లాస్ ఉండి, ఇంటర్మీడియట్ ఉండి, గ్రాడ్యుయేట్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే డెఫినెట్లీగా వాళ్ళు ఆస్ట్రేలియాకి మైగ్రేట్ కావచ్చు. ఒకవేళ 10th ఇంటర్మీడియట్ ఉండి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే కూడా మా దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే మేము టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తర్వాత 4+ years ఇంజనీరింగ్ కానీ, 4+ years నర్సింగ్ కానీ, 4+ years ఎడ్యుకేషన్ ఏదైనా సరే వాళ్ళకి వితౌట్ ఎక్స్పీరియన్స్ పైన కూడా ఆస్ట్రేలియా PR చేయొచ్చు మేడం. అండ్ అంటే ఫ్యామిలీని కూడా ఈ PRలో అక్కడికి తీసుకెళ్ళొచ్చు అంటారా సార్? ఎస్ మేడం, డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిడేట్కి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి PR వచ్చే ఛాన్స్ ఉంటుంది 9 to 12 monthsలో. సో వన్స్ ఫస్ట్ అప్లికెంట్కి PR వచ్చింది అని అంటే డెఫినెట్లీగా అతని స్పోర్ట్స్కి కానీ, కిడ్స్కి కానీ ఎవరికైనా ఆస్ట్రేలియాకి విత్ PR త్రూ తీసుకెళ్ళవచ్చు. అండ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ మీరు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? చేస్తాం మేడం, డెఫినెట్లీ. ఎందుకంటే F4MG హెల్ప్ యూ డెఫినెట్లీ ఆఫ్టర్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఆల్సో. సో మీకు అక్కడికి వెళ్ళినాక రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్కి, తర్వాత జాబ్ అసిస్టెంట్స్కి, మీరు సెటిల్మెంట్ అవ్వడానికి మీరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ప్రతి దానికి మేము ప్రాపర్గా మీకు గైడ్ చేస్తూ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేడం విత్ F4MG నుండి. అండ్ అంటే ఈ ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకి కాకుండా స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ అంటే ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ పైన వెళ్తారు. స్టూడెంట్ పైన వెళ్ళినప్పుడు వాళ్ళు పార్ట్ టైమ్స్ ఫోర్ట్ నైట్ 48 hours చేసుకోవచ్చు. ఒకవేళ PR మీద వెళ్తే ఏంటంటే
ఒకవేళ వీళ్ళు అన్లిమిటెడ్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్కి పిఆర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. ఎట్లా డిఫరెంట్ ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మీద వెళ్తే అతనికి యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఓన్లీ 48 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకోనికి ఉంటుంది. సో ఒకవేళ పిఆర్ మీద వెళ్తే అన్లిమిటెడ్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు ఒకటి. సో అక్కడ జాబ్ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, స్టూడెంట్ పైన ఉన్న వాళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి స్టూడెంట్, ఎందుకంటే వాళ్ళకి 48 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకోవడానికి లీగల్గా ఉంటుంది. సో పిఆర్ ఉన్నాడు అని అంటే ఆల్మోస్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ హోల్డర్, వాళ్ళకి అన్లిమిటెడ్ అవర్స్ ఇస్తారు, ప్లస్ కంప్లీట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాబ్ మీన్స్ అక్కడ యావరేజ్గా $60,000 నుంచి $120,000 $140,000 వరకు కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే ఆప్షన్స్ కూడా వాళ్ళకు బెటర్గా విత్ F4MG త్రూ మేము సపోర్ట్ చేస్తున్నాం. అండ్ అంటే స్టూడెంట్స్కి పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి ఎంతకాలం పడుతుందంటారు? మేడం, స్టూడెంట్కి పర్మనెంట్ రెసిడెన్సీ కానీ స్టూడెంట్స్కి కానీ అప్లికెంట్స్ ఎవరైనా సరే 9 to 12 months కంపల్సరీ పడుతుంది మేడం. ఎందుకు అని అంటే ఆస్ట్రేలియన్ అథారిటీ గవర్నమెంట్ సేయింగ్ ఇట్స్ కంప్లీట్లీ 9 to 12 months ప్రాసెస్. పిఆర్ వీటికి సంబంధించి చాలా రకాల వీసాలు ఉంటాయి. సో ఆస్ట్రేలియాలో ఎలాంటివి ఉంటాయి అంటారు? మేడం, ఆస్ట్రేలియాలో ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది మేజర్గా 3 క్లాసెస్లో అవుతుంది. ఒకటి సబ్ క్లాస్ 189, సబ్ క్లాస్ 190, సబ్ క్లాస్ 491. 189 వచ్చేసి ఫెడరల్ నామినేషన్. ఫెడరల్ నామినేషన్స్ మీన్స్ చాలామందికి ఒకటి ఉంటుంది మేడం, ఏంటంటే మేము ఆస్ట్రేలియాలో సెటిల్ కావాలి, మేము ఎక్కడైనా ఉండాలి, ఎక్కడైనా జాబ్ చేయాలి అని అంటే సబ్ క్లాస్ 189లో మీరు ఫెడరల్ నామినేషన్లో లాంచ్ చేస్తే మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా స్టే చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, ఉండొచ్చు. తర్వాత 190 వచ్చేసరికి దట్ ఈజ్ కంప్లీట్లీ వన్ స్టేట్ స్పాన్సర్. ఏదైతే 190లో మీకు నామినేషన్ వస్తుందో 190లో వచ్చినప్పుడు ఒక పర్టికులర్లీ స్టేట్ నుంచి వస్తుంది. ఆ స్టేట్లో వచ్చినప్పుడు మీరు అక్కడ 2 to 3 years అక్కడే ఉండి అక్కడే జాబ్ చేసుకోవాలి. సో 491 అనేది వచ్చేసి రీజనల్ వీసా. రీజనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిడ్నీ కానీ, మెల్బోర్న్ కానీ, అడలైడ్ కానీ, బ్రిస్బెన్ ఉన్నాయి. సో చాలామంది సిటీలో ఉండాలి, సిటీలో జాబ్ చేయాలి, సిటీలోనే స్టే చేయాలి అనే వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. సో రీజనల్ వీసా ఏందనంటే ప్రతి ఒక్కరు స్టేట్ స్పాన్సరు స్టేట్స్లోకి వెళ్తారు. రీజనల్ వీసా అవుట్స్కట్స్ ఆఫ్ స్టేట్స్. సో రీజనల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ స్టే చేయడానికి ఈ రీజనల్ వీసా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మేడం. చాలామందికి 189 190లో రాకపోతే 491లో చాలా ఈజీగా వస్తుంది. అండ్ అంటే డిపెండెంట్ వీసా మీద వెళ్తారు కదా, సో పిఆర్ వచ్చిన వాళ్ళలో డిపెండెంట్ వీసా మీద వెళ్ళినా సరే అక్కడ వీళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్ మేడం, డెఫినెట్లీ. సో క్యాండిడేట్కి ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి పిఆర్ వచ్చింది అని అంటే వాళ్ళు ఫ్యామిలీని మైగ్రేట్ చేయొచ్చు, వైఫ్ని తీసుకెళ్ళొచ్చు, స్పోర్ట్స్ని, కిడ్స్ని తీసుకెళ్ళొచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ ఎట్ ఏ టైంలో ట్రావెల్ కావచ్చు. సో అందరికీ కూడా పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం, డెఫినెట్లీ. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వరల్డ్ వైడ్ చూసుకుంటే మనము US UK కెనడా కింద ఆస్ట్రేలియా ఇండియన్స్కి చాలా బెటర్. దట్టు మన తెలుగు పీపుల్స్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మేడం అక్కడ ఆస్ట్రేలియాలో. అండ్ అంటే ఏ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ఏ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు సార్ ఆస్ట్రేలియా? మేడం, యాక్చువల్లీ ఆస్ట్రేలియా నీడ్స్ స్కిల్డ్ పీపుల్స్ ఓన్లీ. బికాజ్ ఎందుకు అని అంటే ఆస్ట్రేలియాలో ఉన్న నౌ సిచ్యువేషన్ ఏంది అని అంటే వాళ్ళకి స్కిల్డ్ మైగ్రేషన్ పీపుల్స్ కావాలి. స్కిల్డ్ మైగ్రేషన్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిగ్రీ ఆ డిగ్రీ అని ఏం లేదు మేడం. ఇంజనీరింగ్ ఉన్న, డాక్టర్స్ ఉన్న, లాయర్స్ ఉన్న, నర్సింగ్ ఉన్న, ఒక ప్లంబరు, ఎలక్ట్రిషియన్ ఉన్న స్కిల్డ్ పీపుల్ అయి ఉంటే వాళ్ళకి ఒక 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్నది, గ్రాడ్యుయేట్ ఉన్నది అని అంటే డెఫినెట్లీగా ఏ స్కిల్డ్ అయినా సరే మేడం ఆస్ట్రేలియాకు మూవ్ కావచ్చు. ఎందుకంటే ఈ స్కిల్డ్ ఆ స్కిల్డ్ అని ఏం లేదు, ఏ స్కిల్డ్ అయినా సరే ఆక్యుపేషన్ ఉండాలి. ఆక్యుపేషన్ డిమాండ్ చేసింది అని అంటే డెఫినెట్లీగా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాకపోతే ఏంది అని అంటే కొంచెం స్కిల్డ్ అంటే ఐటీ సెక్టర్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, BSc నర్సింగ్ చేసిన వాళ్ళకి, తర్వాత మెకానికల్ ఇంజనీర్సు, సివిల్ ఇంజనీర్సు, కన్స్ట్రక్షన్ ఇంజనీర్సు, ప్రతి ఒక్క స్కిల్డ్ పీపుల్స్కి వితౌట్ ఎక్స్పీరియన్స్ మీద కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ 4+ years ఇంజనీరింగ్ ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే, ఇంజనీరింగ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే వాళ్ళకి వితౌట్ ఎక్స్పీరియన్స్ కింద కూడా మనము ఆస్ట్రేలియాకి ప్రాసెస్ చేస్తాం. బట్ ఇట్స్ టేక్ టు 9 to 12 months మేడం. ఓకే. ఎస్. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి 23 నుండి 44 మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పాయింట్ బేస్డ్ సిస్టమ్. 23 నుంచి 44 years వరకే ఎందుకు ఉండాలి అని అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం కానీ, ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారం కానీ, స్టేట్ నామినేషన్ వచ్చే విధానం కానీ, తర్వాత వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితేనేమో 10 points వస్తాయి మేడం.
మ్యారీడ్ అయితేనేమో 5 పాయింట్స్ వస్తాయి. సో ఇట్లా ఈ పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 65 పాయింట్స్ వచ్చినాయి అని అంటే డెఫినెట్లీగా వాళ్ళు ఆస్ట్రేలియా మూవ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి మేడం. అండ్ అంటే 44 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ మూవ్ అవ్వాలి అంటే మన ఛాన్స్ అనేది ఉంటుందంటారు? 44 అండ్ అబోవ్ ఉంటే ఒకవేళ వాళ్ళకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మేడం. ఎందుకు అని అంటే ఇట్స్ కంప్లీట్లీ పాయింట్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి 44 అండ్ అబోవ్ క్రాస్ అయినారు అని అంటే వాళ్ళకు పిఆర్ అనేది ఇక్కడ నుండి చాలా టఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఫండ్స్ అనేది చూపించాలంటారా? ఫండ్స్ చూపించాలి మేడం, కాకపోతే స్కిల్డ్ పీపుల్స్కి ఫండ్స్ కొన్ని నామినేషన్స్లో అవసరం ఉంటుంది, కొన్ని నామినేషన్స్లో అవసరం ఉండదు. ఎందుకు అని అంటే సమ్ కేటగిరీస్ ఉంటాయి, కొన్ని కేటగిరీస్కి ఫండ్స్ చూపించాలి, కొన్ని కేటగిరీస్కి ఫండ్స్ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ పిఆర్ అనేది అంటే రాకుండా ఉండడానికి అంటే ఎలాంటి సందర్భాల్లో అవకాశాలు ఉన్నాయంటారు? క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? పిఆర్ క్యాన్సల్ అయ్యే ఛాన్సెస్ అంటే మా సైడ్ నుంచి వీ విల్ డూ డెఫినెట్లీ 95% అండ్ అబోవ్ బిఫోర్ వీ ఎవాల్యుయేట్ దట్ ప్రొఫైల్. ఇన్ కేస్ 95% అండ్ అబోవ్ ఎవాల్యుయేషన్లో సక్సెస్ ఛాన్స్ ఉన్నది అని అంటేనే మేము అప్లికేషన్స్ తీసుకుంటాం విత్ F4MG. లేదు అని అంటే వీ డోంట్ టేక్ ఎనీ మనీ, వీ డోంట్ టేక్ ఎనీ అప్లికేషన్స్ బికాజ్ వీ డోంట్ వేస్ట్ క్లయింట్స్ టైం. ఎందుకు అని అంటే ఇట్స్ కంప్లీట్లీ 9 to 12 months పడుతుంది మేడం. సో మిడిల్లో కానీ లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని అంటే మేము విత్ లీగల్ అండ్ అథారిటీ లాయర్స్ ఉంటారు, మాకు ఓన్ మారా ఏజెంట్స్ ఉన్నారు, ఓన్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఓన్ లాయర్స్ ఉన్నారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి మేము ఏదో ఆన్లైన్లో అప్లై చేసి ముందు సార్ మేము ప్రతిదీ చేస్తాము, తర్వాత సారీ సార్ వీ కాంట్ హెల్ప్ యూ, మేము చాలా ట్రై చేసినాము, ఇట్లాంటి వర్డ్స్ మా దగ్గర నుంచి రావు మేడం. ఎందుకంటే F4MG 2014 onwards, based on Dubai, based on Indian Mumbai, Gujarat, even lot of franchises ఉన్నాయి. సో ఇంకొకటి దిస్ ఈజ్ ప్యూర్లీ ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీ. సో ప్రతి ఒక్క అప్లికేషను మారా ఏజెంట్స్ అండ్ అవర్ ఓన్ FBP అండ్ ఇంటర్నేషనల్ లాయర్స్ మాత్రమే లాంచ్ చేస్తారు. సో లాయర్స్, సాలిసిటర్స్, ఓన్ లాయర్స్, ఓన్ సాలిసిటర్స్, ఓన్ మారా ఏజెంట్స్ ఉన్నారు కాబట్టి 95% ఎబో ఎవాల్యుయేషన్లో సక్సెస్ అవుతుంది అంటే మేము అప్లికేషన్ టేకప్ చేస్తాం. లేదు అని అంటే మేము అప్లికేషన్ తీసుకోం మేడం. ఎందుకు అని అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూనిటీగా ఉండడానికి F4MG విల్ హెల్ప్ యూ. ఏ కోర్సులు జనరల్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అండ్ ఎలాంటి స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్తుంటారు సార్? మేడం స్టూడెంట్కి పిఆర్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టూడెంట్గా వెళ్తే 2 years ఎడ్యుకేషన్ చేయాలి, 4 years OPT అండ్ PSW అని ఆప్షన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 2 yearsకి యావరేజ్గా ఒక 25 lakhs నుంచి 30 lakhs యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. తర్వాత PSW మంత్లీ ఒకవేళ మనం అక్కడ ఉంటే యావరేజ్గా అక్కడ $1,000 to $1,500 అయితే డెఫినెట్లీగా ఖర్చు అవుతుంది. సో ఒక 40 నుంచి 50 lakhs డెఫినెట్లీ స్టూడెంట్కి ఖర్చు అవుతుంది. సో అంత బడ్జెట్ పెట్టి స్టూడెంట్గా వెళ్ళి పిఆర్ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది మేడం. సో ఇక్కడ నుండే పిఆర్ వేసుకోవడం అనేది మనకు చాలా సులభం. ఎందుకు అని అంటే ఆస్ట్రేలియా నీడ్స్ స్కిల్డ్ పీపుల్స్. చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే 65 పాయింట్స్ ఉంటే వస్తుందా రాదా అని చాలామంది అనుకుంటారు. బట్ 65 పాయింట్స్ ఉంటే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకనంటే ఆస్ట్రేలియాకి కావాల్సిన పాయింట్స్ ఓన్లీ 65. ఒకవేళ మీకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, 70 ఉన్నాయి, 80 ఉన్నాయి, 85 పాయింట్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ సిడ్నీ కానీ, మెల్బోర్న్ కానీ, బ్రిస్బెన్ కానీ, అడలైడ్ కానీ, క్వీన్స్లాండ్ కానీ ఆస్ట్రేలియాలో ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సబ్ క్లాస్ 189, 190, 491 మాత్రమే పిఆర్ ఎక్కువ నామినేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం. సో దీంట్లో మాత్రమే అప్లై చేయాలి. ఇది కాదు అని వేరేది ఏదైనా అప్లై చేసినా కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రస్తుతం మీరు ఇందాక అన్నట్లే US, UKలో రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆస్ట్రేలియాలో కూడా అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉందంటే? మేడం ఆస్ట్రేలియా రిజెక్షన్స్ ఛాన్సెస్ కింద మా F4MG ఒకవేళ రిజెక్షన్ ఛాన్స్ ఉన్నది అని అంటే వీ డోంట్ టేక్ అప్లికేషన్ బికాజ్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ 4500 పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రతి ఒక్కరిని మేము మైగ్రేట్ చేసి ఉన్నాం. సో ఎందుకు మేము అప్లికేషన్ 95% అండ్ అబోవ్ ఉంటే మాత్రమే తీసుకుంటాము, తక్కువ ఉంటే తీసుకోము అని అంటే వీ హ్యావ్ ఓన్ సాలిసిటర్స్. వాళ్ళు లీగల్గా ఎవాల్యుయేషన్ చేస్తారు. మేము ఏదో 5,000 తీసుకొని 10,000 తీసుకొని సార్ దిస్ ఈజ్ 100% వస్తుంది అని ఫేక్ ప్రామిసెస్, ఫేక్ ఉండవు మేడం. ఎందుకంటే క్లయింట్కి 95% అండ్ అబోవ్
ఒకవేళ లీగల్ అండ్ అథారిటీ లాయర్స్ ఉంటారు, సాలిసిటర్స్, వాళ్ళు చెక్ చేస్తారు విత్ ఆస్ట్రేలియా నుండి. సో వాళ్ళు ఒకవేళ ఆస్ట్రేలియా నుండి కన్ఫర్మేషన్ వచ్చింది, దిస్ ప్రొఫైల్ ఈజ్ ఎలిజిబుల్, 95% అండ్ అబోవ్ సక్సెస్ ఛాన్స్ ఉన్నది, మీరు ఈ అప్లికేషన్ టేకప్ చేయొచ్చు అంటే అప్పుడు మేము అప్లికేషన్ టేకప్ చేస్తాం. లేదు అంటే మేము ఏదో ఎవాల్యుయేషన్ చేసి నార్మల్గా నవేడేస్ మేడం లాట్ ఆఫ్ ఏజెన్సీస్, లాట్ ఆఫ్ పీపుల్స్ ఆర్ డూయింగ్ ఫేక్. సో బికాజ్ వీ డోంట్ డూ లైక్ దట్, బికాజ్ ఆస్ట్రేలియా డెఫినెట్లీ F4MG త్రూ 99% సక్సెస్ ఛాన్స్ ఉంది మేడం. కెరీర్లో గ్యాప్ తీసుకొని స్టడీస్ కంప్లీట్ అయ్యాక గ్యాప్ తీసుకొని వెళ్దాం అనుకుంటుంటారు కదా సార్, వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? కెరియర్ గ్యాప్ ఉన్నది, ఒక 10th క్లాస్ చదివినారు, ఇంటర్మీడియట్ ఉన్నది, గ్రాడ్యుయేట్ ఉన్నది, కెరియర్ గ్యాప్ ఉన్నది అని అంటే డెఫినెట్లీ దానికి ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మీరు మా ఆఫీస్కి వస్తే మేము కంప్లీట్గా మేము గైడ్ చేస్తాం మేడం. డెఫినెట్లీ 95% అండ్ ఎబో ఛాన్స్ ఉన్నది అని అంటేనే అప్లికేషన్ టేకప్ చేస్తాం. ఎందుకంటే కెరియర్ గ్యాప్ ఉన్నది అని అంటే వీ విల్ టాక్ విత్ అస్ మార్ ఏజెంట్స్ అండ్ లాయర్స్. సో వాళ్ళ గైడెన్స్లో మేము ప్రతిదీ ప్రాపర్గా వర్క్ చేస్తాం. అండ్ ఒకసారి రిజెక్ట్ అయినా సరే మళ్ళీ తిరిగి అప్లై చేయొచ్చు అంటారా? చేయొచ్చు మేడం. ఒకసారి రిజెక్షన్ వచ్చింది అని అంటే ప్రీవియస్ రిజెక్షన్స్ ఏమున్నది, దాని రిఫ్యూజల్స్ ఏమొచ్చినాయి, ఎందుకు మరి ఆ విధంగా జరిగింది, ఇన్ ఫ్యూచర్లో మనకు ఒకవేళ రీఅప్లై చేస్తే ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి మనము ప్రతిదీ లీగల్ అండ్ అడ్వైజర్స్తోని తీసుకొని కంప్లీట్ ప్రాసెస్ చేయిస్తాం మేడం. అండ్ వీసా డాక్యుమెంటేషన్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు? వీసా డాక్యుమెంటేషన్స్ వచ్చేసి ప్రాపర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఎట్లాంటి ఫేక్ ఎవిడెన్స్ పెట్టడానికి లేదు ఆస్ట్రేలియాకి. ఎందుకంటే దిస్ ఈజ్ ప్యూర్లీ మైగ్రేషన్ స్కిల్డ్ పీపుల్స్కి అవుతుంది. ఎందుకనంటే బ్యాక్ అండ్ ఎంక్వైరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు 10th చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, గ్రాడ్యుయేట్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, నర్సింగ్ చేసినా, లాయర్స్ చదివినా, డాక్టర్స్ చదివినా, ఏ ఎడ్యుకేషన్ అయినా అవనివ్వండి, బట్ ఏదైతే ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉన్నది అని అంటే ఆ డాక్యుమెంట్స్ త్రూయే మనము అప్లై చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్లీ ప్రొవైడ్ చేసినా కానీ బ్యాక్ అండ్ ఎంక్వైరీ అయినప్పుడు సో అది హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం. ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, రిలేటెడ్గా ఉన్నా లేకున్నా దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయొచ్చు అనేది మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తే డెఫినెట్లీ మేము లీగల్ అడ్వైజర్స్తో మాట్లాడి మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాం మేడం. ఎస్. అండ్ వీసాస్ అనేవి అంటే ఎక్కువ సందర్భాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? వీసా రిజెక్షన్ ఛాన్స్ వచ్చేసి F4MG త్రూ అయితే 99% లేదు మేడం. ఎందుకంటే మేము 99% సక్సెస్ ఛాన్స్ ఇస్తాము F4MG త్రూ. ఎందుకు అని అంటే ఆల్ ఓవర్ వరల్డ్ నుండి 4500 వీసాస్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ స్టిల్ నౌ. సో ఎందుకు 99% సక్సెస్ ఇస్తాము అని అంటే ఒక 1% పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే పోలీస్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల, మెడికల్ ఇష్యూస్ ఏమన్నా మెడికల్ ఇష్యూ కాకపోతే ఈ రెండు, అండ్ PTR IELTS స్కోర్ ఏమన్నా రాకపోతే ఈ 3 క్లాసెస్లో ఒకవేళ PR వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ. బట్ ఒకవేళ ఏజ్ ఉంది, 24 ఉంది, 25 ఉంది, 30 వరకు ఉన్నారు, 35 ఉన్నారు అని అంటే PTR IELTS కొంచెం స్కోర్ కొంచెం ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ 491లో మాత్రం డెఫినెట్లీ అవుతుంది మేడం. ఎందుకు అని అంటే 189, 190 వచ్చేసి ప్యూర్లీ స్కిల్డ్ పీపుల్స్ ఓన్లీ. సో 491లో కూడా స్కిల్డ్ పీపుల్స్ వస్తారు, కొంచెం అన్స్కిల్డ్ పీపుల్స్ కూడా వస్తారు. కాకపోతే అది ఒక రీజనల్ ఏరియాలలో వస్తుంది. మొత్తం మీద F4MG త్రూ ఆస్ట్రేలియాకు వెళ్ళాలంటే 99% వీ విల్ హెల్ప్. అండ్ అంటే వీసా ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? వీసా రిజెక్షన్స్ వచ్చింది అని అంటే ఒకసారి రిజెక్షన్ అయింది అంటే ఆఫ్టర్ 3 months తర్వాత మనం రీఅప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి రిజెక్షన్ అయింది అని అంటే వితిన్ 25 days, 30 days, 35 daysలో లాంచ్ చేస్తారు. సో అట్లా లాంచ్ చేయడం వల్ల వీసా ఆఫీసర్కి తెలుస్తుంది ఎందుకు ఈ క్లయింట్ పదే అప్లై చేస్తున్నాడు అని. ఆఫ్టర్ 3 months తర్వాత అప్లై చేస్తే వాళ్ళకు చాలా మంచి సక్సెస్ రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసాలు ఎంతవరకు రిజెక్ట్ అవుతాయి అంటారు? ఇట్లా పర్మనెంట్ రెసిడెన్స్ కోసం లేదా జాబ్ పర్పస్ మీద వెళ్ళే ఈ రెండిట్లో రిజెక్షన్ రేట్ దేనికి ఎక్కువ అంటారు? స్టూడెంట్ వీసా ప్రజెంట్ ఆస్ట్రేలియాకి అయితే సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది మేడం. ఎందుకు అని అంటే ఓపెన్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా నీడ్స్ ఓన్లీ స్కిల్డ్ పీపుల్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది US, UK, కెనడా, ఆస్ట్రేలియా స్టూడెంట్ పైన వెళ్తున్నారు. సో స్టూడెంట్ వెళ్ళడం వల్ల ఒకటి లాస్ ఉంటుంది, ఒకటి ప్రాఫిట్ ఉంటుంది. లాస్ వచ్చేసి చాలా హెవీగా ఫండ్స్ మనము
వాళ్ళకి యూనివర్సిటీస్కి ఫీ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ క్లయింట్ రియల్గా ఎడ్యుకేషన్ పర్పస్ని వెళ్ళాలని అనుకుంటే వాళ్ళు స్టూడెంట్గా వెళ్ళొచ్చు. కానీ చాలామంది ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు మేడం. మనం డబ్బులు సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒకవేళ ఈజీ వేలా వెళ్ళిపోవాలి అని చూస్తారు. సో ఈజీ వేలా వెళ్ళడం అనేది స్టూడెంట్ అనేది ఆప్షనల్ ఉంది. బట్ స్టూడెంట్ పైన వెళ్ళడం వల్ల ఒక 40-50 lakhs మనము లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మేడం. ఎందుకు అని అంటే చాలా కన్సల్టెన్సీస్, చాలా ఏజెన్సీస్ చెప్తారు మేము 100% లోన్ చేయిస్తాము, 100% మేము మీకు ఆప్షనల్స్ ఇస్తాము, ప్రతిదీ లోన్ చేయిస్తామని. ఎవరు లోన్ చేయించినా లోన్ కట్టేది క్లయింటే మేడం. ఎందుకంటే ఈవెన్ నేనైనా ఏ కన్సల్టెన్సీ అయినా ప్రతి ఒక్కరు లోన్ చేయిస్తారు. కానీ ఈ లోన్ చేయించడం వల్ల ఈ లోన్ అనేది కట్టాల్సింది క్లయింటే కదా. సో 40 lakhs 50 lakhs పెట్టి ఆ మాస్టర్స్ చేసినావు అని అంటే నీకు వర్తిగా ఉన్నది అని అంటే మీరు చెయ్యాలా. లేదు అని అంటే అనవసరంగా 40-50 lakhs పెట్టి రేపు ఫ్యూచర్లో ఆ లోన్స్ కట్టలేక ఈ పరిస్థితి ఎట్లా అవుతుందంటే మేడం, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడానికి బాగుంటుంది. చాలామందికి తల్లిదండ్రులకు కూడా చాలా అపోహలు ఉంటాయి. ఎందుకంటే మన ఇంటి పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మా పిల్లలు కూడా వెళ్ళిపోవాలనే వాళ్ళకు కాన్సెప్ట్ ఉంటుంది. సో అదే కాన్సెప్ట్లో వీళ్ళు ఎన్ని అప్పులు చేస్తారో వీళ్ళకే తెలియదు. ఎందుకంటే 40 lakhs 50 lakhs, యూఎస్ అంటే మినిమం 40 lakhs 50 lakhs అవుతుంది, యూకే, కెనడా. సో డబ్బులు పెట్టండి పర్వాలేదు, కానీ మన పిల్లలు ప్రాపర్గా చదువుకోవడానికే వెళ్తున్నారు అని అంటే డబ్బులు పెట్టాలి. లేదు సెటిల్మెంట్ ఆప్షన్స్ అంటే స్టూడెంట్ వెళ్ళడం సేఫ్ జోన్ కాదు. ఎందుకు కాదు అంటే వరల్డ్లో యూఎస్ఏకి ఓన్లీ ఫర్ స్టూడెంట్గానే వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకైతే తెలుసు మేడం చాలా. ఎందుకంటే H1B అనేది అది లాటరీ సిస్టమ్. యూఎస్కి వెళ్ళాలంటే ఓన్లీ స్టూడెంట్ వీసా. సో యూకేకి వచ్చేసి స్టూడెంట్ వీసా మీద ఈజీగా వెళ్ళొచ్చు. కాకపోతే వేరే వర్క్ వీసాస్ అయితే చాలా కష్టం. కెనడా ఆల్మోస్ట్ గేట్ క్లోజ్డ్. ఎందుకంటే యూఎస్, యూకే, కెనడా ఆల్మోస్ట్ గేట్స్ ఆర్ క్లోజ్డ్. సో ఇండియన్స్కి కానీ మన తెలుగు పీపుల్స్కి కానీ ఒక ఆప్షన్, బెటర్ ఆప్షన్ ఏంది అని అంటే ఆస్ట్రేలియాకి 2030 వరకు ఎవరైతే మైగ్రేషన్ అవుతారో వాళ్ళు 100% జెన్యూన్గా, ట్రాన్స్పరెన్సీగా అక్కడ సెటిల్ అయ్యే ఆప్షన్స్ చాలా బాగున్నాయి మేడం. అండ్ అంటే ఇండియాలో ఉండే పర్మనెంట్ రెసిడెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అంటారు? చేసుకోవచ్చు మేడం. ఇక్కడ నుండి అనే కాదు, ఇండియాలో అని కాదు, మీరు యూఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా, కెనడాలో ఉన్నా, అవుట్ సైడ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నా, మీరు సింగపూర్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, మీరు ఆస్ట్రేలియాకి పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే సో ఇన్సైడ్ ఉంటే హెవీగా పాయింట్స్ కావాల్సి వస్తుంది. ఎందుకు కావాల్సి వస్తుంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆస్ట్రేలియాలో ఉంటారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నేను చాలామందికి చూసిన, చాలామంది వాళ్ళు నాతో మాట్లాడిచ్చారు, సార్ మాకు ఇక్కడ 95 పాయింట్స్ ఉంటేనే పిఆర్ రావట్లేదు, మరి ఇండియాలో ఉంటే 65 పాయింట్స్ ఎలా వస్తుంది సార్ అని. సో మీరు ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఒక స్టూడెంట్ వీసా మీద ఉంటారు. సో గవర్నమెంట్ ప్రతిసారి మీకు వీసా చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. సో అవుట్ సైడ్ పీపుల్స్ని మైగ్రేషన్ చేయడానికి 65 పాయింట్స్ అనేది ఎలిజిబిలిటీగా తీసుకొచ్చినారు. సో అవుట్ సైడ్ ఇమిగ్రేషన్స్ని రిక్రూట్ చేసుకోవాలంటే పిఆర్ త్రూ రిక్రూట్ చేస్తారు మేడం. సో పిఆర్ వచ్చింది అని అంటే స్కిల్డ్ పీపుల్సే ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్ మీద వెళ్ళినా వాళ్ళు కూడా స్కిల్డ్ పీపుల్సే. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఒక వీసా మీద ఉంటారు. ఆస్ట్రేలియా ఇన్సైడ్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇంకో వీసా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేంజ్ చేయాలని చూస్తుంది. సో చాలా క్రిటికల్ పొజిషన్స్ ఫేస్ చేస్తారు. నేను చాలామంది మా ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు పిఆర్ కన్వర్ట్ కాక చాలా అవస్థలు పడుతున్నారు. సో ఇక్కడి నుండే ఎందుకు అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెష్ ఇంజనీర్స్ అయినా పర్వాలేదు, స్టూడెంట్ పైన వెళ్ళాలి అని అనుకుంటే మీరు పర్టికులర్లీగా స్టూడెంటే నేను మాస్టర్స్ చేయాలి, గ్రాడ్యుయేట్ చేయాలి అంటే డెఫినెట్లీ నేను చదువుకోవాలనే కాన్సెప్ట్ 99% మనకు ఉన్నది అని అంటేనే స్టూడెంట్ పైన వెళ్ళండి. లేదు అని అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఈజ్ బెటర్ ఆప్షన్ మేడం. ఎందుకు అని అంటే సో స్టూడెంట్ మీద వెళ్ళడం వల్ల ఒక 50 lakhs ఆల్మోస్ట్ యూనివర్సిటీ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్స్. ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ ఒక 40-50 lakhs కావాలా. సో 2 years మాస్టర్స్, 4 years పిహెచ్డబ్ల్యూ వస్తుంది. ఈ 2 years మాస్టర్స్లో 50 lakhs అయిపోతాయి. 4 years పిహెచ్డబ్ల్యూలో మళ్ళీ ఒక 40 లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే అవసరం ఉంటుంది మేడం. సో 1 year పెట్టినా కానీ మనకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ లేదు. సో మేమేం చేస్తున్నామంటే F4MG త్రూ పిఆర్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో విత్ ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు ఫ్లెక్సిబుల్గా పే చేయొచ్చు. 100% జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అండ్ పిఆర్ మీద వెళ్ళి కూడా అంటే అక్కడ చదువుకోవాలి, ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో పిఆర్ మీద వెళ్ళి ఒకవేళ మీరు రియల్గానే ఎడ్యుకేషన్ చెయ్యాలి, నేను సెటిల్ కావాలి అనుకుంటే స్టూడెంట్ అనేది వద్దు. ఎందుకు అని అంటే
పిఆర్ మీద వెళ్ళొచ్చు. పిఆర్ మీద వెళ్ళి చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు మేడం. ఒక్కసారి మీకు పిఆర్ వచ్చింది అని అంటే మీరు ఆస్ట్రేలియాకి 5 years వీసా వస్తుంది మేడం. సబ్ క్లాస్ 189 కానీ 190 కానీ 491 కానీ 5 years వీసా వస్తుంది. సో ఈ 5 yearsలో మీరు 1460 days అక్కడ ఉంటే మీకు సిటిజన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వన్స్ సిటిజన్ వచ్చింది అని అంటే మీకు ఈవెన్ ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ కూడా వస్తుంది. సో వన్స్ సిటిజన్ వచ్చింది అంటే యూ కెన్ ట్రావెల్ 185 countries వితౌట్ వీసా. ఎందుకంటే ఈ వరల్డ్లో ఓన్లీ 4 countriesకి మాత్రమే వితౌట్ వీసా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. సో అట్లా మీరు ఒకవేళ రియల్గా స్టూడెంటే కావాలి, జాబే చేయాలి, బిజినెసే చేయాలి అని అంటే డోంట్ గో విత్ స్టూడెంట్ వే. ఎందుకంటే స్టూడెంట్ ఈజీ అవ్వచ్చు, బట్ సెటిల్మెంట్ ఆప్షన్స్కి చాలా టైం పడుతుంది. అదే పిఆర్ మీద వెళ్ళినారనుకోండి 9 to 12 monthsలో మీరు అక్కడ మీ ఫ్యామిలీ, మీ కిడ్స్ అందరినీ తీసుకెళ్ళి మీరు మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిరంగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రెడ్డి గారు. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.